సోషల్ మీడియాలో విభిన్నమైన అంశాల మీద మాట్లాడేటప్పుడు, పోస్టులు పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. అనవసర విషయాల మీద ఇష్టానుసారం భాషను ఉపయోగించడం మంచిది కాదు అని చెప్పారు. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో మాట్లాడే సమయంలో పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళలు ఖచ్చితంగా పార్టీ నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళొద్దు, వ్యక్తిగత దోషం జోలికి వెళ్ళొద్దు, పార్టీ సిద్ధాంతానికి మార్గదర్శకాలకు అనుగుణంగానే స్పందించండి అని చెప్పారు. ఏదైనా విషయం మీద మాట్లాడే సమయంలో ఆవేశాలకు గురి కావద్దు, అసభ్య పదజాలాన్ని వాడద్దు, మహిళల్ని గౌరవించి మాట్లాడండి, పార్టీ అంతర్గత విషయాల పట్ల సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం మాట్లాడద్దు, పార్టీ భావజాలాన్ని కించపరిచేలా మాట్లాడితే వాళ్ళని ఉపేక్షించమని తేల్చి చెప్పారు. పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించేలాగా, జన సైనికుల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండమని హితవు చెప్పారు. వాళ్ళ ప్రభావానికి లోనవద్దన్నారు. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టేలా మాట్లాడమన్నారు. రాజకీయ శత్రువుల్లో సోషల్ మీడియా ప్రచారం వల్ల చిక్కోవద్దన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలు తిప్పికొట్టాలన్నారు. పార్టీ అభ్యున్నతి, కష్టపడి పనిచేసే వాళ్ళ సంక్షేమం విషయంలో పార్టీ దృష్టిలో పెట్టుకుంటుంది. సోషల్ మీడియాలో రకరకాల విష ప్రచారాలను తిప్పికొట్టండి అంటూ పిలుపునిచ్చారు.